హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మీకు ఫెర్మీస్ థియరీ ఆఫ్ బీటా డికే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బీటా డికే అంటే ఏంటి, ఆ బీటా అంటే ఏంటి, యాక్చువల్లీ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కదా. వీటి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్ అనేది న్యూక్లియస్ నుంచి ఎప్పుడైతే న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అవుతుందో ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రినో అనేవి న్యూక్లియస్ నుంచి ఎజెక్ట్ అవుతాయి. సో ఇది మొత్తం నాకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇక్కడ అలౌడ్ బీటా డికేస్, సో అలౌడ్ బీటా డికే, ఎప్పుడు బీటా డికే పాసిబుల్ అవుతుంది ఏంటనేది ఫెర్మి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అండ్ బేస్డ్ ఆన్ పౌలీ న్యూట్రినో. యాక్చువల్లీ మనకి ప్రీవియస్గా న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. అవి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయంటే ప్రోటాన్ మధ్య, ప్రోటాన్ న్యూట్రాన్ మధ్య, న్యూట్రాన్ ప్రోటాన్. సో వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రాన్ న్యూట్రినో అని ఎజెక్ట్ అయ్యి, దట్ ఈస్ బీటా డికే. అండ్ పాజిట్రాన్ డికే, దట్ ఈస్ ఎలక్ట్రాన్ డికేస్లో మనకి ఇంటరాక్షన్ వచ్చేసి ఎలక్ట్రాన్ న్యూట్రినో మధ్య ఇంటరాక్షన్ వచ్చేసి వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అన్నట్టు. సో ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ బై పర్టర్బేషన్ థియరీ. సో పర్టర్బేషన్ క్వాంటమ్ మెకానిక్స్లో పర్టర్బేషన్ థియరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారన్నట్టు. ఫెర్మీస్ థియరీ, దట్ ఈస్ ఫెర్మి గోల్డెన్ రూల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎన్రికో ఫెర్మి 1934 డెవలప్డ్ ఏ థియరీ ఫర్ అలౌడ్ బీటా డికే బేస్డ్ ఆన్ పౌలీస్ న్యూట్రినో హైపోథెసిస్. సో పౌలీ అనే అతనే కదా మనకి న్యూట్రినో అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఫెర్మి యూజ్డ్ డిరాక్స్ టైమ్ డిపెండెంట్ పర్టర్బేషన్ థియరీ ఇన్ విచ్ ద రేట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ విచ్ ఈజ్ నాట్ కంటిన్యూస్, దట్ ఈస్ డిస్క్రీట్ స్టేట్. సో ఇనీషియల్ స్టేట్ వచ్చేసి డిస్క్రీట్ స్టేట్ నుంచి ఫైనల్ కంటిన్యూస్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే టైమ్ డిపెండెంట్ పర్టర్బేషన్ థియరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనకి ఫెర్మి గోల్డెన్ థియరీ నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/h క్రాస్ mod HIF స్క్వేర్ రో EF. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ట్రాన్సిషన్ అనేది 2π దట్ ఈక్వల్ టు 2π/h క్రాస్ ఇంటూ HIF, దట్ ఈస్ 2π/h క్రాస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సో లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో ఆఫ్ EF. సో లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు mod HIF mod స్క్వేర్. సో ఇక్కడ రో ఆఫ్ EF అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ఫైనల్ కంటిన్యూస్ స్టేట్స్. సో మ్యాట్రిక్స్ ఎలిమెంట్ HIF అనేది ఫర్ పర్టర్బింగ్ ఇంటరాక్షన్ H కాజింగ్ ద ట్రాన్సిషన్. సో H ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ psi f star H psi I dV. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ న్యూక్లియస్ అనేది డాటర్ న్యూక్లియస్గా అండ్ కన్వర్ట్ అయింది. అండ్ ప్లస్ బీటా డికేలో మనకి ఎలక్ట్రాన్ అండ్ యాంటీ న్యూట్రినో అనేది వచ్చింది కదా. సో ఇక్కడ పేరెంట్ న్యూక్లియస్ అంటే యాక్చువల్లీ ఇనీషియల్ స్టేట్. అండ్ ఫైనల్గా మన ప్రోడక్ట్స్ ఏంటి, డాటర్ న్యూక్లియస్, ఎలక్ట్రాన్ అండ్ యాంటీ న్యూట్రినో, దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్. సో ఎమిషన్ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ యాంటీ పార్టికల్. అంటే ఏంటి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అయినప్పుడు మన ఎలక్ట్రాన్ ఇంకా యాంటీ న్యూట్రినో వస్తుంది కదా. సో ఇక్కడ మనకి యాంటీ న్యూట్రినో ఎజెక్ట్ అవుతుంది. సో ఎమిషన్ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ యాంటీ పార్టికల్. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే న్యూట్రాన్ అనేది ఎప్పుడైతే న్యూట్రినోని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అండ్ సమ్ ప్రోటాన్ ప్లస్ ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ కూడా కరెక్ట్ అన్నట్టు. దట్ ఈస్ ఎమిషన్ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ యాంటీ పార్టికల్. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ని కన్సిడర్ చేస్తే ఎక్స్ అనేది ఒకటి పేరెంట్ న్యూక్లియస్. సో అది న్యూట్రినో అని అబ్జర్వ్ చేసుకొని Y అనే డాటర్ న్యూక్లియస్ని ప్లస్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్ అనేది ఎమిట్ చేసింది. సో ఇనిషియల్ స్టేట్ ఏంటి, ఇక్కడ పేరెంట్ న్యూక్లియస్ ఉంది. అండ్ సో ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వేవ్ ఫంక్షన్స్ అనేవి వస్తాయి. సో ఇనిషియల్ స్టేట్ కంటైన్స్ పేరెంట్ న్యూక్లియర్ వేవ్ ఫంక్షన్, దట్ ఈస్ UI. అండ్ న్యూట్రినో వచ్చేసి లెప్టానిక్ వేవ్ ఫంక్షన్. ఇవి న్యూట్రినోస్ అనేవి లెప్టాన్స్ అన్నట్టు, ఇవి మీకు పార్టికల్ ఫిజిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెప్టానిక్ వేవ్ ఫంక్షన్ π/ν. నెక్స్ట్ ఫైనల్ స్టేట్ ఏముంది, ఇక్కడ ఒకటి డాటర్ న్యూక్లియస్ ఉంది అండ్ లెప్టానిక్ వేవ్ ఫంక్షన్ πβ. సో బీటా దట్ ఈస్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్, దట్ ఈస్ బీటా పార్టికల్ ది వేవ్ ఫంక్షన్. సో హియర్ పర్టర్బేషన్ ఈజ్ ఎలక్ట్రాన్ న్యూట్రినో ఫీల్డ్ అండ్ ఎలక్ట్రాన్ న్యూట్రినో ఆర్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ EM ఫీల్డ్ ఉందనుకోండి, పర్టర్బేషన్ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ అవుట్కమ్స్ ఏంటి అక్కడ ఫోటాన్స్ అనేవి వస్తుంది. అండ్ ఇక్కడ అవుట్కమ్స్ ఏంటి ఎలక్ట్రాన్ న్యూట్రినో అనేది. ఆ రెండింటి మధ్య ఉన్న ఫీల్డే ఎలక్ట్రాన్ న్యూట్రినో ఫీల్డ్ అనేది. ఇక్కడ అది పర్టర్బేషన్ మనకి. సో ఎలక్ట్రాన్ న్యూట్రినో ఫీల్డ్ ఈజ్ ఏ వీక్ ఫీల్డ్.
సో ఇన్ బీటా డికే ఎగ్జాక్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూక్లియర్ వేవ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ నో. మనకి బీటా డికేలో ఎగ్జాక్ట్ వేవ్ ఫంక్షన్స్ తెలియదు కాబట్టి ఫెర్మి చూజ్డ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రినో ఫీల్డ్ హెచ్ విచ్ ఈజ్ రిలేటివిస్టికల్లీ కన్సిస్టెంట్. సో దట్ ఈస్ HIF ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ FRN UF స్టార్ OX UI dV. మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ డెరివేషన్ మొత్తం ఫైనల్గా ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో FRN అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే న్యూట్రినో యొక్క వేవ్ ఫంక్షన్కి అండ్ బీటా పార్టికల్ వేవ్ ఫంక్షన్ పైన డిపెండ్ అవుతుంది ఎట్ nth న్యూక్లియాన్ అండర్ గోయింగ్ బీటా డికే. సో OX అనేది ఆపరేటర్ కనెక్టెడ్ విత్ బీటా డికే అండ్ nth న్యూక్లియన్. సో ఇఫ్ ఓన్లీ వన్ న్యూక్లియాన్ కన్సిడర్, ఇక్కడ ఏంటిది nth న్యూక్లియన్ RN అని రాసాం కదా nth న్యూక్లియాన్ అండర్ గోయింగ్ అయినప్పుడు. బట్ ఒక్కటే న్యూక్లియాన్ మనకి ఎజెక్ట్ అయింది, ఐ మీన్ బీటా డికే అయింది అనుకుంటే HIF ఈక్వల్ టు G ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ UF స్టార్ పై బీటా స్టార్ పై న్యూ స్టార్ OUI. అంటే ఏంటి ఇక్కడ మనకి ఈ హోల్ ప్లేస్లో మనము ఇక్కడ UF స్టార్ పై బీటా స్టార్ పై న్యూ స్టార్ని సబ్స్టిట్యూట్ చేసాం. వేర్ G ఈజ్ ఈక్వల్ 0.9 ఇంటూ 10⁻⁴ MeV, దట్ ఈస్ ఫెర్మి కప్లింగ్ కాన్స్టెంట్ అంటాం దాన్ని. సో ఇప్పుడు ఆపరేటర్ O అనేది ఏంటి ఇక్కడ డైమెన్షన్లెస్, ఇది 5 టైప్స్. ఇది స్కేలర్ వెక్టార్ కావచ్చు, యాంటీ సిమెట్రిక్ టెన్సార్, యాక్సియల్ వెక్టార్, సుడో స్కేలర్. సో ఇక్కడ మనకు πb2 వేవ్ ఫంక్షన్స్ వచ్చారు, దట్ ఈస్ 1/√p e⁻ik బీటా డాట్ r బీటా. నెక్స్ట్ పై న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/√v k న్యూ బార్ ఆర్ న్యూ బార్. ఇది వచ్చేసి వేవ్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాము. దిస్ ఇస్ బీటా పార్టికల్ వేవ్ ఫంక్షన్ వచ్చేసి ఇది, అండ్ న్యూట్రినో వేవ్ ఫంక్షన్ వచ్చేసి ఇది. ఇవి వచ్చేసి ప్లేన్ వేవ్ ఫంక్షన్స్. సో ఫర్ అలౌడ్ ట్రాన్సిషన్ HIF బికమ్ దిస్ వన్ G/V UF స్టార్ OUI dV, దట్ ఈస్ G/V MIF. సో MIFని ఏమనుకున్నారంటే ఇక్కడ ఇది. సో ఇదంతా డెరివేషన్ అవసరం, లాస్ట్ ఫైనల్ ఇవి చూసుకుంటారు. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్టేట్స్ ఇన్ మొమెంటమ్ రేంజ్ P beta and P beta plus dP beta within volume V is ఇది dN beta is equal to 4 pi P beta square dP beta V by H cube dNV by 4 pi P nu square dP nu V by H cube. ఇక్కడ అడుగుతుండొచ్చు T and beta is directly proportional to what? That is P beta square dP beta, or ఈ రెండు దీనికి కూడా స్క్వేర్ వస్తుందా, or దీనికి స్క్వేర్ రాదా, ఆర్ 1 by P beta dP beta, అలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ V ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ dN beta అండ్ dNV. సో దాన్ని ప్రోడక్ట్ చేసేస్తే మనకి ఫైనల్గా ఈక్వేషన్ వచ్చేసి dN equal to 16 pi square V square by H bar 6 P beta square P nu square dP beta dP nu. ఇది మనకు ఫైనల్ ఈక్వేషన్. సో ద డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ అన్ ఎనర్జీ ఇంటర్వెల్ ED E beta ఈజ్ rho of EF is equal to dN by dE beta. సో మనకి డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి రో EF. సో దీన్ని మనం ఇక్కడ యాజ్ E beta ప్లస్ E nu ఈక్వల్ టు EM కాన్స్టెంట్. సో dE beta by plus dE nu is equal to 0. Finally the probability of emission per second of beta particle in the momentum range P beta to P beta plus d beta ఏమవుతుంది అంటే ఫైనల్గా ప్రాబిలిటీ in the range of P beta dP beta is equal to ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. G square by 2 pi cube H bar 7 C cube mod MIF mod square P beta square EM minus E beta whole square dP. ఇక్కడ EM minus E beta ఏం రాసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ ఇక్కడ నుంచి E beta plus E nu is equal to EM, దట్ నుంచి మనకి E nu is equal to EM minus E beta. సో EM minus E beta అంటే E nu స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. సో ఒక్కోసారి ఈక్వేషన్లో E nu స్క్వేర్ కూడా వస్తుంది. సో 2P beta. ఇక్కడ మనకు ప్రాబిలిటీ is directly proportional to what? That is mod MIF square, and probability is directly proportional to E nu square and directly proportional to P beta square dP beta. It is independent of volume. ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే అక్కడ వాల్యూమ్ టర్మ్ అంటూ ఏమీ లేదు కాబట్టి ప్రాబిలిటీ is independent of volume. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ బీటా పార్టికల్ అనేది వాల్యూమ్ పైన డిపెండ్ కాదు, అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ mod MI స్క్వేర్. MIF స్క్వేర్ అంటేనే ఇంటిగ్రేషన్ ఆఫ్ UF స్టార్ OUI dV. సో ఇది మనకి అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకేంటి ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0.693/tau. ఇక్కడ నుంచి మనకి f-tau ఈజ్ కాల్డ్ కంపారేటివ్ హాఫ్ లైఫ్ పీరియడ్. సో దీనిపైన డిపెండ్ అయ్యి log ft వాల్యూ అనేది 3 to 4 మధ్యలో ఉంటే వాటిని మనం అలౌడ్ ఆర్ ఫేవర్డ్ ట్రాన్సిషన్స్ అంటాం.
వీటినే సూపర్ అలౌడ్ ట్రాన్సిషన్ అంటాం. బట్ నంబర్ ఆఫ్ న్యూక్లియై ఇన్ దిస్ రేంజ్ ఆర్ వెరీ లెస్. ఈ రేంజ్లో ఈ 3 to 4 రేంజ్లో ఉండే న్యూక్లియస్ చాలా తక్కువ. నెక్స్ట్ లాగ్ ఎఫ్టీ వాల్యూ అనేది 4.5 నుంచి 5 మధ్యలో ఉంటే అలౌడ్ ట్రాన్సిషన్స్ బట్ నాట్ ఫేవర్డ్ ట్రాన్సిషన్. లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఆర్ ఇన్ దిస్ రేంజ్. సో లాగ్ ఎఫ్టీ వాల్యూ అనేది మనకి ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 4.5 to 5, 4.5కి 5కి మధ్యలో ఉంటే దాన్ని మనం అలౌడ్ ట్రాన్సిషన్ బట్ నాట్ ఫేవర్డ్ ట్రాన్సిషన్. అదే 3 to 4కి మధ్యలో ఉంటుంది అలౌడ్ అండ్ ఫేవర్డ్ ట్రాన్సిషన్. బట్ అక్కడ మాత్రం న్యూక్లియర్ చాలా తక్కువ రేంజ్ ఆఫ్ న్యూక్లియర్ దీన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో లాగ్ ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు 7 to 9 మధ్యలో ఉంటే ఫస్ట్ ఫోర్బిడెన్ ట్రాన్సిషన్. వెరీ రేర్, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ వచ్చేసి 7 to 9 మధ్యలో ఉంటాయి. ఓకే, ఇంకా సెలెక్షన్ రూల్స్ ఇవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఈక్వేషన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందులో దీనికి ప్రాబిలిటీ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా టైమ్స్ ఎగ్జామ్లో కూడా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.